సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లు వేసిన విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలేదు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తూ ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు, దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలు అన్నీ, ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతూ ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తూ ఉంటే, ఓటింగ్ సరళ చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా మొత్తం అంతా జారుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు పోలింగ్ రోజు ఎలాగా వైసీపీ పార్టీ నాయకులు ఇది చేస్తూ ఉంటారు, కానీ పోస్ట్ పోలింగ్ కూడా వాళ్ళ దాడులు కానీ వాళ్ళ వైఖరి చూస్తూ ఉంటే అర్థమవుతాం. నిన్న మనకి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిది వీడియో ఒకటి వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ని డైరెక్ట్గా క్యాండిడేట్ బూత్లోకి వెళ్ళి ఎంత ఓపెన్గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషను, వైసీపీ నాయకులు కంటెస్టెడ్ క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషను క్లియర్గా కనిపిస్తూ ఉంది.